న్యాచురల్ స్టార్ నాని, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కలయికలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ది పారడైజ్. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన దసరా ఎంతటి హిట్ సాధించిందో మనకందరికీ తెలిసిందే. ఆ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత వీరి కాంబోలో వస్తున్న రెండవ ప్రాజెక్టు కావడంతో ది పారడైజ్ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సుధాకర్ చెరుకురి అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ జుయల్ అత్యంత కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లిమ్స్ పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా, తాజాగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మార్క్ జడెల్ జమానాను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ ఒక టీజర్ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. సుమారు 1 నిమిషం 43 సెకండ్ల నిడివితో సాగిన ఈ టీజర్ ఆద్యంతం అత్యంత రఫ్గా, డార్క్ థీమ్తో విపరీతమైన రక్తపాతం, ఊరమాస్ యాక్షన్ విజువల్స్తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇందులో జడల్ అనే పవర్ఫుల్ అండ్ వైలెంట్ క్యారెక్టర్లో నాని షర్ట్లెస్ రగడ్ లుక్ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పిస్తోంది. తన జాతిని, హక్కులను తక్కువ చేసేవారిపై జడల్ చేసే యుద్ధం, అందుకోసం రక్తాన్ని చిందించే రా ఎమోషన్స్ ను దర్శకుడు ప్రతి ఫ్రేమ్లోనూ అద్భుతంగా ఆవిష్కరించాడు. టీజర్ చాలా వేగంగా పరుగులు పెట్టింది. కొన్ని సీన్స్, షార్ట్స్ అర్థం చేసుకునేలోపే మాయమైపోతుండడం చూస్తుంటే కథకు సంబంధించి ఎలాంటి క్లూస్ దొరకకుండా శ్రీకాంత్ ఎంత జాగ్రత్త పడ్డారో అర్థమవుతుంది. ఇక మోహన్ బాబు చెప్పిన డైలాగ్ను బట్టి చూస్తే ఈ సినిమాలో ఆయన నట విశ్వరూపం చూడబోతున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా టీజర్ చివర్లో నాని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంటూ రక్తంతో దిష్టి తీసే సీన్ ప్రతి ఒక్కరికి గూస్ పంప్స్ తెప్పించటం ఖాయం. ఇక టీజర్కి రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్లకు అనిరుద్ మ్యూజిక్ తోడవడంతో టీజర్ రేంజ్ నెక్స్ట్ లెవెల్కి చేరింది. అయితే ఈ టీజర్పై అభిమానుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. విపరీతమైన వైలెన్స్ డామినేషన్ ఉన్న ఈ టీజర్లో డైలాగులు సరిగా అర్థం కావట్లేదని కొందరు విమర్శిస్తున్నారు. చాలా చోట్ల డైలాగ్స్ కంటే అనిరుద్ బీజీఎం ఎక్కువై మాటలను ఓవర్టేక్ చేసిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సౌండ్ మిక్సింగ్ విషయంలో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోరా అని మూవీ యూనిట్ను ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా థియేటర్లలో సినిమా విడుదలైన తర్వాత ఈ చిన్నపాటి విమర్శలన్నీ తుడిచిపెట్టుకుపోయి బ్లాక్ బస్టర్ టాక్ రావడం ఖాయమని నాని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు ది పారడైజ్ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. మరి జడెల్ జమానా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.